ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశాలు అయితే విజయవాడ A1 కన్వెన్షన్లో ప్రారంభమవుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. అలానే దీనికి సంబంధించి 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 21 మంది జనసేన ఎమ్మెల్యేలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి హాజరవనున్నారు. అయితే ఇక్కడ ఈ శాసనసభ సమావేశ పక్షంలో వాళ్ళ ఎవరు అంటే శాసనసభ సమావేశ పక్షంలో ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకునే ఒక నామమాత్రపు కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహించనున్నారు. దీనికి ఇక్కడే కొంత ఎవరెవరికి మినిస్టర్లు వరించనున్నాయో, ఎవరెవరు అమాత్యులుగా పదవి వరిస్తుందో కూడా ఇక్కడే కొంత తెలియ అవకాశం కూడా ఉన్నట్టుంది. మరి కాసేపట్లో జరగబోయే ఈ ఎన్డీఏ శాసనసభ సమావేశానికి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు, అలానే సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. అలానే దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు వీరందరూ కూడా హాజరవుతున్న మొదటిసారి ఎన్డీఏ శాసనసభ సమావేశ పక్షానికి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరవనున్నారు. ఈ సమావేశం చంద్రబాబు నాయుడు నాయకత్వాన ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఎన్డీఏ శాసనసభ సమావేశం మరి కాసేపట్లో ఇదే వేదిక నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎవరు అంటే ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నుకోనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం అనేది నామమాత్రంగా జరిగే విషయం. అయితే చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 12 గంటలకి రేపు ఉదయం 11 గంటల 27 నిమిషాలకి తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎన్డీఏ సమావేశం ఈరోజు విజయవాడ A1 కన్వెన్షన్లో జరగనుంది. మరిన్ని వివరాల కోసం News 18 స్టేట్